హాయ్ అండి అందరికీ. ఎండాకాలం వచ్చిందంటే నోటికి ఏమీ తినాలనిపించదు. అప్పుడు ఇలా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ మామిడి ఒరుగుల పొడితోని చారైతే చేసుకోండి. భలే కమ్మగా ఉంటుంది. ఈ మామిడి ఒరుగుల్ని మేమైతే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటాము పొడి చేసి పెట్టుకొని. ఎప్పుడు కావాలంటే అప్పుడు చారు పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తుంచుకున్నటువంటి ఎండుమిర్చిని వేసుకొని కాస్త దోరగా అయితే వేపుకోవాలి. ఇవి కాస్త వేగాయి అనిపించినప్పుడు తాలింపు దినుసులు వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఓ ఇంచు అల్లం ముక్కని బాగా కచ్చబద్దగా దంచి వేసుకుంటే ఈ చారులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీలికల్ని, గుప్పెడు కరివేపాకుని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా అవనవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోని చెప్పాను కదా మామిడి ఒరుగుల పొడిని, ఆ పొడిని అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఈ మామిడి ఒరుగుల్ని మనకి ఎండాకాలంలో సీజన్లో దొరికినప్పుడు చక్కగా చీలికల్లాగా కట్ చేసి ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. చింతపండు బదులు ఇది వాడి రసం చేసుకోండి, మళ్ళీ ఇదే కావాలంటారు. ఇలా పొడి కూడా వేసుకొని 2 స్పూన్లు అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కల్లుప్పుని యాడ్ చేసుకోండి. ఏదైనా చారులు పెట్టుకుంటున్నప్పుడు కల్లుప్పు అయితేనే బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు కూడా వేసుకొని సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసుకొని ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి, ఉప్పు పులుపు సరిపోయిందా లేదా అనేది చూసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా రసం పౌడర్ వేసుకొని ఒక బాయిలింగ్ పాయింట్ అయితే రానివ్వండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లోని చూపిస్తున్న విధంగా కొత్తిమీరను కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చారుకి కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. కొత్తిమీర కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, కానీ చారు మాత్రం చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు తినాలనిపిస్తూనే ఉంటుంది. ఈ ఎండాకాలంలో అసలు ఏం తినాలనిపించదు కదా, ఏ కూర కూడా ఇలా చారు చేసుకొని తింటే 1కి 2 ముద్దలు అయితే తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా అంతే అండి, మామిడి ఒరుగుల పొడి చారు అయితే రెడీ అయిపోయింది. పుల్లగా భలే ఘాటుగా చాలా కమ్మగా ఉంటుంది. ఇక వేడి అన్నంలోని ఇది వేసుకొని పక్కన ఏదన్నా కర్రీ ఫ్రై లాగా పెట్టుకొని బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, బంగాళదుంప కానీ, అరటికాయ కానీ ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. అలా అని చెప్పేసి టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.